ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, కార్తీక మాసం అనగానే మనకి తులసి పూజకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. తులసి పూజ ఎక్కువగా చేస్తుంటాం ఉదయాన్నే, సాయంత్రం. అలాగే శివలింగానికి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం ఈ కార్తీక మాసంలో. శివునికి కూడా అభిషేకాల్లో కూడా చాలా రకాలుగా చేస్తుంటాం. కొందరు చెరకు రసం అంటారు, చెరుకులతో అంటారు, భస్మంతో అంటారు, తేనె, ఆవు పాలు, చక్కెర, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. గురుగారు, ఏంటి, ఎలా చేయాలి ఎగ్జాక్ట్ గా, వాటి ప్రాధాన్యత ఏంటి, ఎలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు? తప్పకుండా. మనకు 21వ తారీఖు నుండి ఎంతో అత్యంత పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం. సుమారుగా ఈ యొక్క ఆశ్వయుజ మాసంలో ఏదైతే అమావాస్య ఉంటుందో, ఈ ఆశ్వయుజ అమావాస్య అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్. ఆశ్వయుజ అమావాస్య రోజు నాడు విశేషమైనటువంటి మనకు పురాణంలో ఉన్నటువంటిది, మనకేమిటి, శివపురాణంలో ఉన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి కథ. మరి ఇక్కడి నుండి మీరు అడిగినటువంటి తులసి అమ్మవారి యొక్క పూజ కావచ్చును, అదేవిధంగా ఈశ్వరుని యొక్క అభిషేకాలు కావచ్చును, ఇలాంటివన్నీ ఉంటాయి. వాస్తవానికి మన హిందూ సంప్రదాయంలో తులసి చెట్టుకు ఉన్నటువంటి పవిత్రత దేనికి లేదు. పరమ పవిత్రమైనటువంటి చెట్టు, వృక్షము తులసి. ప్రతి ఇంటిలో కొలువు తీరేటువంటిది తులసి చెట్టు. అట్టి తులసి చెట్టు వద్ద కొందరు శివలింగాన్ని కూడా పెట్టి పూజించుకునేటువంటి వారు ఉంటారు, విష్ణుమూర్తిని పెట్టి పూజించుకునేటువంటి వారు ఉంటారు. ఇట్టి కార్తీక మాసంలో మనకు తులసి చెట్టుకు సంబంధించినటువంటి వివాహాన్ని కూడా ఎవరైతే చేసుకుంటారో, తులసి చెట్టుకు సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఎవరు చేసుకుంటారో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక పూర్వకాలంలో జలంధరుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. ఈ రాక్షసుడట ఈ జలంధరుని యొక్క భార్యనే తులసిమాత, మహాపతివ్రత తులసి అమ్మవారు. పతివ్రత అంటే దానికి అర్థం ఏమిటయ్యా అంటే, మనకు ముఖ్యంగా కూడా ఇక్కడ చెప్పబడుతున్నది యొక్క శివపురాణంలో స్త్రీలకు తొలి అలంకరణ ఏమిటంటే రూపం. అదేవిధంగా వారి యొక్క శీలము ఆభరణం. మూడవది సత్యమైనటువంటి వాక్కు. అదేవిధంగా నిజాయితీ 4వ పాయింట్. అదేవిధంగా ధర్మంగా ఉండడము 5వ పాయింట్. 6వది ఏమిటంటే మాధుర్యము. 7వది బాహ్యాంతర శుద్ధి. ఇక అదేవిధంగా 8వది వచ్చేసి పితృభావన శరణము, అంటే తండ్రికి తగ్గ పేరు, లైక్. అదేవిధంగా సహనము, ఓపిక. దీంతో పాటుగా శుశ్రూష అని చెప్పబడుతూ ఉన్నది. ఇక చివరిది రతి. అదేవిధంగా పాతివ్రత్యము. ఇవన్నీ ఎవరైతే ధర్మంగా వీరు ఉంటారో, ఎవరైతే ఇంతటి పాతివ్రత్యంతో ఉండేటువంటి వారు, ఆ కాలంలో ఈ యొక్క తులసిమాత. అలాంటి తులసిమాతకు సంబంధించి అటువంటి భర్త జలంధరుడు. ఈ జలంధరుడు ఒకానొక దీక్షలో, ఒకానొక తపస్సుతో బ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. పొందినటువంటి జలంధరుడు ఒక వరాన్ని తీసుకుంటాడు. నాకు చావు ఉండకూడదు అనేటువంటి వరాన్ని తీసుకుంటాడు. ఈ వరము ఎప్పుడైతే స్వీకరిస్తాడో అప్పుడు ఇతని యొక్క కృత్యాలు, అంటే ఆకతాయి కృత్యాలు కావచ్చును, కనబడేటువంటి స్త్రీపై వ్యామోహం కావచ్చును, ఇవన్నీ చెడ్డబుద్ధిగా మారిపోయేటువంటి తరుణంలో వరమైతే ఇచ్చాము కానీ దానికి ఒక చిన్న మెలిక పెడతారు. ఏమిటి అంటే, ఎప్పుడైతే నీ భార్య యొక్క పాతివ్రత్యము పోతుందో అప్పుడు నువ్వు మరణిస్తావు
అన్నప్పుడు ఆ భార్యను ముట్టుకోకుండానే ఇతను పరస్త్రీ వ్యామోహంతో కావచ్చు లైక్ ఉండేటువంటి తరుణంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ జలంధరుని యొక్క రూపాన్ని ధరించి ఆ యొక్క తులసిమాతను చేరువవుతాడు. అప్పుడు తులసిమాత గ్రహించి చేరువైన తర్వాత అతని యొక్క పాతివ్రత్యం అనేటువంటిది పోతుంది. ఎవరిది? తులసిమాతది. పోయిన తర్వాత ఈ తరుణంలో ఇదే క్షణంలో సాక్షాత్తు ఈశ్వరుడు ఈ యొక్క జలంధరుణ్ణి తల మట్టు పెడతాడు. ఎన్నిసార్లు నరికినా తల అతుక్కుంటూ ఉంటుంది మళ్ళీ 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 మళ్ళీ. సో ఈ తరుణంలో ఇదంతా కూడా ఒక పగడ్బందీగా ముహూర్తం చూసి, అది కార్తీక మాసంలోనే అవ్వడము, కార్తీక మాసంలోనే ఈ విధంగా మన ఆశ్వయుజ అమావాస్య రోజే ఈ విధంగా జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది తులసి అమ్మవారు ఇది గ్రహించి సాక్షాత్తు విష్ణుమూర్తిని శపిస్తుంది, నువ్వు బండలాగా ఉండిపో అని చెప్పి. అన్నప్పుడు స్వామివారు తదాస్తు అంటాడు, నువ్వు కూడా గండకి నదిలాగా మారిపో అని చెప్పి ఆ భగవంతుడు తనని శపించడము. గండకి నది మనకున్నది. ఈ గండకి నదిలో మాత్రమే సాలగ్రామాలు శిలలుగా కొట్టుకు వస్తాయి, శిలలుగా కొట్టుకు వస్తూ ఉంటాయి సాలగ్రామాలు గండకి నదిలో. ఇక అదేవిధంగా తన యొక్క శిరోజాలు ఏవైతే ఉన్నాయో వెంట్రుకలు, అవి తులసి చెట్టుగాను అదేవిధంగా ఉసిరి చెట్టుగాను ఉసిరి వృక్షంలాగా అయ్యేటువంటి విధంగా శాపం అనేటువంటిది ఇవ్వడము, ఈ విధంగా జరగడము. అదేవిధంగా ఒకానొక సందర్భంలో మహాగణపతి జపంలో ఉండగా పూజలో ఉండగా ఈ తులసిమాత మన గణపతిపై కొంత వ్యామోహించి తనని చేరుకోలేటువంటి సందర్భంలో గణపతి శపిస్తాడు, నీ పాడుబుద్ధికి నిన్ను శపిస్తున్నాను, నువ్వు నా పూజలో పనికిరావు గాక అని చెప్పి అంటాడు. అట్లా కూడా తులసిమాత ఈ యొక్క గణపతి పూజకు పనికిరాదు. అలా అని చెప్పి ఆదివారము మంగళవారము అదేవిధంగా శుక్రవారాలు తెంపకూడదు తులసిమాత. సో ఇట్లాంటి కథ ఉండడము. ఇక ఈశ్వరుడు వరం ఇస్తాడు, సరే రాబోయే కార్తీక మాసంలో నిన్ను ఎవరైతే పూజిస్తారో, నిన్ను ఎవరైతే నెత్తిన పెట్టుకొని పూజిస్తారో, ఎవరైతే నీ కళ్యాణాన్ని జరిపిస్తారో, మన తులసి కళ్యాణము కార్తీక మాసంలో పల్లెటూళ్ళలో చాలా చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద దేవాలయాలలో కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో. సో ఈ విధంగా చేసుకునేటువంటి ఈ తులసి మాతకు సంబంధించి ఎవరైతే తులసి మాతను అద్భుతంగా ఈ కార్తీక మాసంలో కొలుస్తారో వారికి సౌమాంగల్యము అనేటువంటిది సాక్షాత్తు విష్ణుమూర్తి అదేవిధంగా ఈశ్వరుడు అందించేటువంటి పరిస్థితి కనుక ఈ కార్తీక మాసంలో అధికంగా తులసి మాతను పూజించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. ఇంకాను చాలా విశేషమైనటువంటిది ఉన్నది కానీ మనకి ఇక్కడ సమయం సరిపోదు. మరొక విషయం ఏమిటి అంటే ఈశ్వరునికి పంచామృతాలు అంటే ఎంతో ప్రీతి. పాలు, పెరుగు, శర్కర, తేనె, నెయ్యి ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనకు ప్రాధాన్యం ఉన్నటువంటివే కనుక మరొక వీడియోలో పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి వాటికి ఒక్కొక్కటి అభిషేకం చేయడం ద్వారా ఏ ఫలితం అనేటువంటిది మనం చెప్పుకుందాం. ఒకటి చెరుకు రసం అని మీరు అడిగారు. చెరుకు రసం కానీ భస్మంతో కానీ, అంటే భస్మముతో ఎవరైతే రోజు అభిషేకం చేస్తారో వారి పాపాలు హరించుకుపోతవి. భస్మంతో కూడా చేయొచ్చు అభిషేకం చేసేటువంటి వారు. అదేవిధంగా మనకు ఇంకను ఈ యొక్క పంచామృతాలతో అభిషేకం చేసేటువంటి వారికి ధనపరమైనటువంటిది కానీ, ఆరోగ్యపరమైనటువంటిది కానీ, వివాహపరమైనటువంటిది కానీ, అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది కానీ, ఇదంతా నరఘోష, నరదృష్టి ఇవన్నీ దూరం అవుతూ సొంత ఇంటి కళ దగ్గర అవుతూ డబ్బు పరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం చేస్తూ చంద్రుడు, పాలు, చంద్రుడు ఏమిటి మనకు చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. డబ్బు ఇప్పుడు ఇక్కడ 1,00,000 రూపాయలు చూస్తే ఎవరి మనసు ఆగదు. సో అట్లా అంటే చంద్రుడు, పాలు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క వాసిష్టం కలిగినటువంటిదే కనుక కార్తీక మాసంలో చక్కగా తులసి మాతను ఈశ్వరుని సేవ చేసుకొని అందరూ కూడా అమోఘమైనటువంటి ఫలితాలను పొందండి. ధన్యవాదాలు గురుగారు. ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు పూజ విధాన ప్రాధాన్యత గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.